సో బాయ్స్ ఇవాళ మీటింగ్ ఉంది గుర్తుందిగా? ఎక్కడ సార్? దుర్గం చెరువు పార్క్లోనా? అవునరా, నువ్వు వెళ్ళి లంగావని వేసుకురా, నువ్వు నేను కలిసి మూలకు వచ్చి రొమాన్స్ చేసుకుందాం. పార్కులకి సినిమాలకి తిప్పడానికి మీరేమన్నా నా గర్ల్ ఫ్రెండ్సా? మీటింగ్ క్యాబిన్లో, నువ్వు కూడా రావాలమ్మా. బాబు నువ్వు కూడా రావాలి. నాకు మూడ్ లేదు. మూడ్ లేదా? మూడ్ లేకపోవడానికి నేమన్నా పడగదికి రమ్మంటున్నానా? మీటింగ్కి బాబు. వస్తానులే. దెంగే దెంగే. ఇప్పుడేమన్నా అన్నావా? నేనేమనలేదే. మరి నాకెందుకు వినిపించింది? ఏం వినిపించింది? నేను చెప్తా. నువ్వు క్యాబిన్కి రా, నేను చెప్తా. అవును, రామారావు గారు ఎక్కడా కనిపించట్లేదు? తెలీదు సార్. ఓకే సార్, ఆతులు లేనోడు కూడా బూతులు మాట్లాడుతున్నాడు సార్. ఎవడు రాడు చూద్దాంపా. వాడే సార్, వాడే. వాడైతే వాడికి భయపడతారేం సార్? వాడికి భయపడట్లా, వాడు వెనకాల ఉన్న సీఈఓకి భయపడుతున్నా. సీఈఓ రిలేటివ్. సీఈఓ అయితే సీఎం అయితే తగ్గేదేలే. నా జాబు నీ జాబు రెండూ పోతాయిరా. ఓకే, మీకోసం వదిలేస్తా. ఎవరు చూడట్లేదు కదా? ఎవరు చూడట్లేదు. వస్తాను ఒక్కలేమో చూడలేదు. అరే ఆగు. ఎక్కడికి? ఫైల్స్ కాపీ పెట్టుకోవడానికి సార్. అన్నిసార్లు కాపీ పెట్టడానికి అంత పెద్ద ఫైల్స్ ఏమున్నాయిరా మన దగ్గర? సర్లే వెళ్ళు. పసిపిల్లడు ఎలా బతుకుతాడు ఏంటి? సార్ మరి ఆఫీస్ చేపల మార్కెట్లో తయారైంది సార్. ఏం చేయమంటారా? మనం ఇచ్చే జీతాలకి ఇసుకెత్తుకునే బ్యాచ్ కాకపోతే ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ వస్తారా? ఏంటో సార్, జాగ్రత్త. ఆఫీస్ బాయ్ కూడా జాగ్రత్తలు చెప్పే రేంజ్కి వచ్చాను. సార్ ఆ యశ్వంత్ గారు కొత్త కూర్చొని కొట్టుకుంటున్నారు సార్, త్వరగా రండి. పట్టపగలు ఆఫీస్లో కొట్టుకుంటున్నారా? అర్జెంట్కి వెళ్ళి వైఫై ఆపిచ్చారు. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడబేంటి? ఏంట్రా ఏంటి? నువ్వు మాట్లాడిపే. ఎక్కడరా? వీళ్ళే సార్. ఈ కొట్టుకోవటం మరి మీరేమనుకున్నారు? అదేలే. బుర్రా భూత పొట్టిలు. ఆపు, వినపడి. ఇంతకీ గొడవ ఏంటి? చూడండి సార్, నిన్నగాక మొన్నొచ్చి మన ఫ్లోర్ లో ఉన్న అమ్మాయిని గెలుపుతున్నాడు. ఎప్పుడు వచ్చామని కాదని కెళ్ళికామా లేదా? చూడండి. రిలాక్స్ బాయ్స్, రిలాక్స్. చూడండి, అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళరా. అబ్బాయిలేంటి క్యారెట్ లాంటి వాళ్ళు? కుల్లిపెన్ కొటేషన్లు వద్దు, పాయింట్కి రా. ఓకే. ఈ సమస్యకి సొల్యూషన్ నేనే చెప్పాలి. ఫస్ట్ ఫ్లోర్లో అమ్మాయిలకి నువ్వు లైన్ వేసుకో. సెకండ్ ఫ్లోర్లో అమ్మాయిలకి నువ్వు లైన్ వేసుకో. ఆ ఒక్క హెచ్ఆర్ని మాత్రం నాకు వదిలేండి సార్. మీరు కూడా ఏ మేనేజర్లు ప్రేమించకూడదా? మేనేజర్లకు మనసు ఉండదా, ఫీలింగ్స్ ఉండవా? ఇప్పుడు ప్రేమించకు, పెళ్లి చేసుకో, లేకపోతే ఇట్లనే మిగిలిపోతావు. ఆగట్టు. చూసారా సార్ వాడి డబుల్ యాక్షన్? అరే పిల్ల నా కొడుకు. ఇవాళ నన్ను ఆపకండి రా, వాడో నేను తేలిపోవాలి. ఏం పీక్తావురా? సార్ వాడు సీఈఓ కజిన్ సార్. సీఈఓ కజిన్ కాదు, సీఎం కొడుకైనా పర్లేదు. ఇవాళ వీడిని ఖండాలుగా నరికి మందులోకి మంచి కింద వేసేసుకుంటా. అరే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా? తెలుసు, చెప్పకు. రేయ్, वो काला वाला लड़का किधर गया रे? భయ్యా నువ్వు వచ్చావంట భయ్యా. अरे 500 रुपया में हार्ड डिस्क दिया, काम नहीं कर रहा रे. కొత్త తెచ్చేసాను భయ్యా. పద కాలు పట్టుకుంటా భయ్యా. మా మేనేజర్ అసలు జిట్టుగాడు. అరే ఆగు, ఏమైందిరా? 500 रुपया में हार्ड डिस्क दिया, काम नहीं कर रहा. ఏంటి అంటున్నాడు? 500 పెట్టి హార్డ్ డిస్క్ కొన్నాడంట, పని చేయట్లేదు. పని చేయకపోతే రిపేర్ షాప్కి వెళ్ళాలి కానీ మన ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? అదే సార్, పద. ఇదేదో మన ఆఫీస్ హార్డ్ డిస్క్ లో ఉంది. అయినా నీకు ఇంకా అర్థం కాలేదా? మన ఆఫీస్ లో హార్డ్ డిస్క్ పట్టుకెళ్లి పక్కనున్న మొబైల్ షాప్ లో అమ్మేసి ఎదురుగుండా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాడు. ఎందుకురా? శాలరీలు సరిపోవట్లేదు సార్. సరిపోకపోతే హైక్లు అడగాలి కానీ ఇలా హార్డ్ డిస్క్ అమ్ముకు దొబ్బుతారా? అది జాతి రత్నాలు దొరికారా నాకు.